హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి మెడికల్ షాప్లో బట్టలు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నాకు ఇంటి దగ్గర టైం సెట్ అవ్వక ఇది లంచ్ టైంలో చేసుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. అందరూ కొలతలు పెట్టి కట్ చేస్తారు కదా, సో నేను కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా తేలిగ్గా అయిపోతుంది. కొలతలు చాలామందికి అర్థం కాదండి, పాయింట్లు అని అదని ఇదని అంటారు. సో మీకు అది కావాలన్నా చూపిస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం త్వరగా కట్ చేసుకోవాలి అంటే తేలికగా అయ్యే పని అండి ఇది. బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ తిప్పేసి ఖర్చు దగ్గర ఇక్కడ ఖర్చు దగ్గర పట్టుకోండి. ఖర్చు దగ్గర పట్టుకొని నడుము ఎంత లూజ్ ఉన్నదన్నది ఇక్కడ పెట్టి ఇట్లా మార్కర్తో పెట్టుకోండి, టిక్స్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి వెనక బ్యాక్ సైడ్ భుజం నుంచి నడుము కిందకండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది భుజము, ఇది నడుము ఎంత ఉన్నది అనేది. ఆది బ్లౌజ్ కాబట్టి మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత భుజం ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గరకి లావుగా ఉండే వాళ్ళైతే 3 పాయింట్స్ పెట్టుకోండి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళైతే 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే కుట్టేటప్పుడు కూడా నేను చూపిస్తానండి. ఇది చాలా తేలికగా అయ్యే పని అండి. ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ కలిపేసుకున్నాం, మీకు దగ్గరగా చూపించాలి కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెట్టుకోండి. ఇక్కడ డాట్స్ కిందకి పెట్టుకోండి. ఓన్లీ నేను కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ సంఖ దగ్గర లూజ్ అండి ఇది. తర్వాత చుట్టూ తిరుగుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకొని 9 కానీ 9.5 కానీ 36 బ్లౌజ్ వాళ్ళకండి కొలతలు పెట్టుకొని డాట్స్ పెట్టుకొని మనం ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఎక్కడికక్కడికి మనం చక్కగా డాట్స్ పెట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. రీల్ చేస్తున్నారా? అవునా? కెమెరా వాయిస్ వినపడిద్దామా? వాయిస్ కట్ మీకు ఇక్కడ నేను గీసేది ఏం కనిపించట్లేదు కదండి. సో నేను ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడ ఇది షాప్ కదండి, అంటే ఫోన్ ఒక చోట నేను ఒక చోట ఉన్న వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సో దానికోసము ఓన్లీ నేను కొలతలు లేకుండా బ్లౌజ్ ద్వారా కట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే కొలతలు లేకుండా, మేడం నాకు కొలతలు అర్థం కావట్లేదు, ఆది బ్లౌజ్తో కొంచెం కటింగ్ చూపించిన కామెంట్స్ రూపంలో పెట్టండి, మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మనం ఇప్పుడు బెడ ఎంత కావాలనేది తగ్గించుకోవాలన్నా కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా ఉంటుంది కదండి, ఈపిది ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసి చూడండి, మీకు కనిపిస్తే, లేదా నేను విడిగా అయినా సరే చెప్తాను మీకు. ఈ షాప్లో కాబట్టి క్లియర్గా చూపించలేకపోతున్నానండి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది. చాలామంది అంటారు, నేను చదువుకోలేదు మేడం, నాకు బ్లౌజ్ కటింగ్ అర్థం కావట్లేదు, ఆది బ్లౌజ్ అయితే కొంచెం చెప్పండి అని.
వాళ్ళ కోసం ఇది ఓన్లీ. మన కొలతలైనా ఆది బ్లౌజ్తో అయినా సరే మనం స్కేల్ తీసుకొని క్లియర్గా గీసుకుంటే అస్సలు ఎలాంటి ఎక్కువ తక్కువ అనేది రాదండి, క్లియర్గా వస్తుంది. చూడండి మీకు ఇప్పుడు నేను ఇది కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో గీసాను. సో ఇది పలక మడ పెట్టేశాను. చూడండి షోల్డర్ 3, ఇక్కడ నుంచి ఇక్కడ నడుముకు వచ్చేసరికి 9, పలకమడ ఓన్లీ కొలతలు లేకుండా గీసాను. ఇది మీకు కనిపిస్తుందా? పెన్సిల్తో గీసానండి, డీస్ ముక్క లేక అదే షాప్లో ఉన్నాను కదా అందుకని. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తెచ్చుకోవచ్చండి. కట్ చేసేస్తున్నా. ఈజీగా తొందరగా కష్టపడే పని లేకుండా అయిపోతుందండి. అక్క మాకు కుట్టడం అయితే వస్తుంది కానీ కటింగ్ అయితే రావట్లేదని అంటున్నారు చాలామంది. సో ఏంటంటే ఏ డాక్టర్ అయినా సరే అండి, 2-3 పేషెంట్లు చంపందే డాక్టర్ ఎవరు. మనం కూడా అంతే, 2-3 బ్లౌజులు చెడిపోతాయి, 3వ బ్లౌజ్ సక్సెస్ అవుతుంది. సో ట్రై చేయండి. రాలేదనేసి అలా అశ్రద్ధ చేసి వదిలేయకండి. మనం ట్రై చేస్తే రానిదంటూ ఏది ఉండకుండా పోదు. మనం ట్రై చేస్తే ఏదైనా సాధించగలము, మనం సాధించాలి అన్న పట్టుదలతో ముందులోకి పోతే ఏదైనా సాధించగలమండి. సో మీకోసం ఇంకోసారి నేను ఇంటి దగ్గర క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ వీడియో తీయటానికి ప్రజెంట్ ఎవరు లేరు, అందుకనే చెప్పేసి నేను అలా తీయాల్సి వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఇలా అడతీసుకొని, ఇది కూడా అంతే అండి, మామూలు బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ తిప్పి షోల్డర్ కాడ నుంచి హ్యాండ్ ఎంత పొడవు ఉందనేసి కొలత పెట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ దగ్గర వదలక్కర్లేదు. చూడండి లైనింగ్ బ్లౌజ్ అయితే ఇక్కడ ఖర్చు వదలక్కర్లేదు, ఇట్లా మడిసేసి కుడతాం కాబట్టి. మామూలు బ్లౌజ్ అయితే కొంచెం వదిలేసుకొని చేతి పని పెట్టుకోవాలండి. ఇది ఒకటే గుర్తు మీకు అనిపిస్తుందా? మామూలు బ్లౌజ్కి అయితే కొంచెం ముక్క వదులుకోవాలి, చేతి పని చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి అయితే దగ్గరగా పెట్టుకొని కట్ చేసుకో, ఎందుకంటే మనం ఇంకో ముక్క వేసి తిప్పి కుడతాం కాబట్టి. ఓకే, ఎంత ఉన్నదనేది మళ్ళీ మనం డాట్స్ పెట్టేసుకొని కుట్టుకోవటమేనండి. ఎక్కడికక్కడికి ఏది ఎంతెంత దూరం ఉన్నదనేసి డాట్స్ ప్రతిదీ డాట్స్ పెట్టుకుంటూ ఉంటే మనకు అస్సలు కొలతలో కానీ కటింగ్లో కానీ కుట్టడంలో కానీ తేడా రాదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు టైం లేక ఇక్కడ లంచ్ టైంలో చేసుకోవాల్సి వస్తుందండి ఈ వర్క్. ఇంటి దగ్గర టైం ఉండట్లేదు కుట్టడానికి. మళ్ళీ నేను నైట్ వేరే డ్యూటీకి పోతాను, కట్ చేస్తాను, టైం ఉండదండి. అందుకని లంచ్ టైంలో చేసుకొని కుట్టుకుంటున్నాను. చూడండి చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనము లైనింగ్ జాకెట్కి అయితే అస్సలు వదలక్కర్లేదు, చేతి పని ఉండాలి. మామూలు జాకెట్ అంటే కొంచెం వదులుకోవాలండి, మడిచి చేతి పని చేసుకుంటాం కాబట్టి. హ్యాండ్స్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ కనుక లావాటాలకైతే ముక్కలు పడితే అతికేసుకోవాలండి. సో దీనికైతే 36 బ్లౌజ్ కాబట్టి దీనికి అక్కర్లేదు. సో బ్లౌజ్ కట్ చేసేస్తాను. ప్రతిదీ కూడా ఇది మనం భుజం మీద పైకి వస్తుంది, గోడ దగ్గర ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి.
సంక ముక్క తీయాలి కదండి. ఇప్పుడు బ్లౌజ్కి ఇక్కడ తిత్తులు వస్తున్నాయి అని అంటూ ఉంటారు చాలామంది. బ్లౌజ్ అంతా బాగుంది కానీ ఎదరికి వచ్చేటప్పటికి తిత్తులు వస్తున్నాయి అక్క, ఏం చేయాలని అంటున్నారు. దానికోసం వచ్చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇక్కడ మనం కట్ చేస్తాం కదా సంక, ఇది ఇక్కడ నుంచి కొంచెం లోతుగా ముక్క తీసుకోండి. కొంచెం లోతుగా ముక్క తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ